సార్ గిడ లొల్లైతుంది జల్ది రరి అని పోలీసులకు ఫోన్ చేసి వాళ్ళు వచ్చినాక లొల్లిలే ఏంలే మీరు ఎంత జల్ది వస్తారో టెస్ట్ చేద్దామని గట్లా చేసినాం అని చెప్తే ఎంత గరం అవుతారు. గస్ వంటిది బాంబు పెట్టిర్రు అని ఫోన్ చేసి అది ఫేక్ అని ఎరకైతే ఇంకెంత బీపీ పెంచుకుంటారో చెప్ప అవసరం లేదు. హేగి నడుమ సోషల్ మీడియా పెరిగినప్పటి సంది అడ్డమైన ప్రాంక్ కాల్స్ అని అదని ఇదని చెడిపోయిరుల్లా. ఎవరో ఏమో గానీ తిన్నది అరగక ఓ ఫేమస్ హోటల్లో బాంబు పెట్టినామని ఫోన్ చేసిండు. తీరా ఆడ చూస్తే నోరు తెరిచేటట్టే ఆయే కదా కథ. ఏ చోటు ఇద్దరు 3 బిర్యానీ లేకియా ఇదిరా ఇదిరా ఓ టేబుల్ పే 10 మటన్ బిర్యానీ దేదో భయ్యా మీకు ఎన్ని షాయిలు అని నిత్య రష్ ఉండే సికింద్రాబాద్ ఫేమస్ ఆల్పా హోటల్ కు అలర్ట్ అలర్ట్ మీ హోటల్లా బాంబు పెట్టినాం అని ఎవడో పోకిరిగాడు ఫోన్ చేసే వరకు ఆగమాగం అల్లా కల్లోలమైంది గాడ వాతావరణం. ఎంబటే పోలీసులు వచ్చి హోటల్ ను బంద్ చేసి బాంబ్ స్క్వాడ్లతోటి దేలాడితే ఆడ ఏం దొరకలే. ఎవలో కావాలనే గిట్ల ప్రాంక్ కాల్ చేసిరని తేలింది. రాత్రి 10:45కు ఫోన్ చేస్తే టక్కును ఉరుకొచ్చినాం కానీ గిడ చూస్తే ఏం దొరకలే. ఎక్కడ జాదుగాలు మోపైరో ఏం పాడో అని మస్తు గరమైండు డీసీపీ సుబ్బారాయుడు. ఫోన్ అయితే ఖమ్మం నుంచి వచ్చిందని తేలింది. ఎవరు చేసిర్రు ఎందుకు చేసిర్రు అన్న కథని జల్దే పట్టుకుంటాం అని వార్నింగ్ ఇచ్చిండు. చూడాలిగా ఆ జాదుగాడు ఎవడో. ఏమోనుల్లా గా నడుమ దిల్సుఖ్ నగర్ లా కోటి గోకుల్ షాట్ల కాడైన బాంబ్ బ్లాస్ట్లే మారుస్తలేం ఇంతెల్మే గిట్ల కాబట్టి. కానీ మీరైతే పబ్లిక్ జాగాలలో పోయినప్పుడు పైలంగుండురి ఏమంటున్నాం.